లెక్కేస్తే రానంత జనం. నేలైనిందా ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టు ఇక్కడికి విచ్చేసి అభిమానపు కట్టలను తెంచుకుని వర్షానికి తడిచిన బురదను కూడా లెక్క చేయకుండా గట్టులను దాటుకుని పడి లేచి ఇక్కడికి విచ్చేసిన మొత్తం చింతమణియే కాదు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విచ్చేసిన నా తమ్ముడు శివన్న, అలాగే నా అభిమానులందరికీ, అలాగే ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రేక్షకులు, కన్నడ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నాకు జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవంశ సంబుద్ధుడు, అలాగే విశ్వానికి విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన యుగ పురుషుడు, కారణ జన్ముడు, నాకు తండ్రే కదా నా గురువు, నా దైవం. ఆయన మా నాన్నగారు విశ్వవిఖ్యాత నరసార్వభౌమ కళాప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు పంచుకుంటూ, అలాగే తెలుగుదేల ఎన్న దేశము తెలుగు నేను తెలుగు మల్లబుండ తెలుగు ఒకండ ఎల్ల నృపులు కొరకు పెరిగితే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్న ఆ శ్రీకృష్ణదేవరాయలు నేలకి దిగి వచ్చాడా అన్నట్టు ఆ పాత్రను పోషించి తెలుగు మంచి పదులెక్కింది, పాట నాటుపెట్టింది. అలాగా ఈరోజు వరుణదేవుడు కూడా, ప్రకృతి కూడా ఈ యొక్క మా కలయికను, ఈ యొక్క సినిమా ఫంక్షన్ ఇక్కడ జరుపుకోవడం, సో మనం ఉంటాం బ్లెస్సింగ్స్ అండి. సో అలా ప్రకృతి కూడా ఈనాడు సహకరించినందుకు పోలీస్ శాఖ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏది ఒక్కటి కూడా ఎంత జనం వచ్చినా ఏది ఒక్కటి కూడా ఇబ్బంది మీకు కానీ మాకు కానీ ఎవరికి కలగకుండా ఎంత అద్భుతంగా పోలీస్ శాఖ వారికి అంటాను. అంటే నేను కేవలం ఒక నటుడినే కాదు, మీకు తెలుసు హిందూపురం 3వ సారి ఎమ్మెల్యేగా గెలిచాను. అలాగే బసవతారక అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ప్రజల సముద్రాలుగా చైర్మన్ గా ఉంటూ మీరందరూ కూడా వైద్యానికి అతి తక్కువ ధరలకు వారికి చికిత్స అందించడం అయితేనేమి, ఇలా ఎన్నిట్లో సినిమాలో ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మన సనాతన హైందవ ధర్మం మన యొక్క సమాజం యొక్క మూలాలు, మన దేశపు మూలాలు. అంటే ముందుగా అసలు ధర్మంగా ఎలా బతకాలి, ఎలా జీవించాలి, అలాగే సత్యం కోసం పోరాడాలి, అలాగే అన్ని ముందు తల వంచకూడదు అన్నది మన సనాతన హైందవ ధర్మం. ఎంతోమంది చూస్తారు సినిమా, ఎంత బాగా తీశారు నా నిర్మాత గోపి గారు, ఎంతో నమ్మకంతో ఏం చెప్పినా ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ షూట్ చేయాలన్నా దానికి నా అభినందన తెలియజేసుకుంటున్నాను. తమిళ గారి గురించి చెప్పక్కర్లేదు, బాక్సులు అప్పుడే బద్దలైనవి. ఏది రికార్డ్ బాక్స్ థియేటర్లో సబ్బూఫర్లు పేలిపోయింది. ఇచ్చిన పని ఎంతో సమర్థవంతంగా వాళ్ళు నిర్వహించారు. చూస్తారు ఇంకా బ్రహ్మాండం. నేను ఎదురు చూస్తున్నాను, అది నేనేనా అని నాకు అనుమానం. చూడలేదు మొదలైనది ఖండించి చూడరు చూస్తారు. అంటే నటనంటే కేవలం ఇవ్వడము, అరవడము, లేకపోతే ఒక తృప్తిగా ఏడవడమో కాదు. నటనంటే ఒక పాత్ర
పాత్రలో వెళ్ళడం, వెనకాయ ప్రవేశం చేయడం, ఆ పాత్ర యొక్క అనుభవాలు మనకు తెలియదు.